ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ. నా పేరు నరసింహమూర్తి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8712190468. ఈనాటి కార్యక్రమంలో న్యూమరాలజీ ప్రకారం మేషరాశి వారికి ఇలాంటి పేరు ఉంటే కుబేరులేనా? నిస్సందేహంగా అదృష్టం అనేటువంటిది వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పబోయే ఏ విధంగా వాళ్ళు పుట్టి ఉండి వాళ్ళకి పేరు కూడా నేను చెప్పిన విధంగా కనుక ఉంటే నిజంగానే వాళ్ళు అదృష్టవంతులు. అలాంటి అదృష్టవంతులు అందుకనే మనం సొసైటీలో ఎంతమందిని చూస్తున్నా అన్ని తరగతుల వ్యక్తులు కనపడుతుంటారు. అందులో ఆర్థికంగా ధన సంపన్నులు బలంగా ఉన్న వ్యక్తులు కొంతమందే ఉంటూ ఉంటారు. ఎందువల్ల అంటే ఇలాంటి అదృష్టాలు కలిసి వచ్చిన వ్యక్తులకి మాత్రమే యోగం అనేటువంటిది బాగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలా ఉంటుంది అనే విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి. సబ్జెక్ట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అని నేను భావిస్తున్నాను. మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా నేను మరీ కోరుకుంటూ ఉన్నాను. కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ ఒక రాశి గురించి వేస్తున్నాను. ఆ రాశి చక్రమే సమస్తమైనటువంటి యోగాలు, ఏ వ్యక్తికి ఎటువంటి యోగాలు ఉంటాయి అనే విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది. దీనినే మనం రాశి చక్రం అని చెప్తూ ఉంటాం. రాశి చక్రం. ఇందులో మేషరాశి, దీనిని మేషరాశిగా తీసుకుంటాం. ఇక్కడ మీకు రాస్తున్నాను. ఇది మేషరాశి. ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం తారీఖులు చూసుకున్నా, నక్షత్రాలు చూసుకున్నా, రాసులు చూసుకున్నా మిత్రత్వాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మిత్రరాశుల వలన ఆ వ్యక్తులకి యోగం కలుగుతుంది. మనకి దీనిని బేస్ చేసుకుంటే నక్షత్రాలు 27 ఉంటాయి. మనకి నక్షత్రాలు అనేటువంటివి 27 ఉంటాయి. అవి అశ్వని మొదలుకొని అశ్వని నుండి రేవతి వరకు. అశ్వని నక్షత్రం 1వ నక్షత్రం అయితే రేవతి నక్షత్రం 27వ నక్షత్రం. ఈ రకంగా 27 నక్షత్రాలు ఉంటాయి. రాసులు మనకి 12 ఉంటాయి. ఈ 12 రాసుల్లోనూ కూడా మనకి మేషరాశి లగాయతు మీన రాశి వరకు ఉంటాయి. మేషరాశి 1వది అయితే మీనరాశి 12వది. ఈ రకంగా మనకి ఈ జాతచక్రంలో అన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి అదృష్టం పట్టాలి, యోగం కలగాలి, కుబేరులుగా మారాలి, వాళ్ళు కుబేరులుగా మారే యోగ్యతను కలిగి ఉన్నారు అంటే కనుక కొన్ని పారామీటర్స్, కొన్ని యోగ్యతలు ఆ రాశి వారికి ఉండి ఉంటాయి. అంటే మళ్ళీ 27 నక్షత్రాల్లోనే ఈ 12 రాశులు కూడా 12 రాశుల్లోనే 27 నక్షత్రాల వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చెప్పిన ఈ 27 నక్షత్రాలకి చూసుకుంటే 108 పాదాలు ఉంటాయి. ఈ 108 పాదాలు మనకి ఒక్కో నక్షత్రానికి చూసుకుంటూ ఉంటాం. నామ సంఖ్యలు చూచే, చోళ, రారి, రూరే, వేవో, కాకి, మనం ఈ అక్షరంతో పేరు పెట్టాలని చెప్తూ ఉంటాం. ఆ రకంగా 108 అక్షరాలు ఉంటాయి. అలాగా 108 రకాల పేర్లు ఉంటాయి. మన ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చూసుకున్నా వరల్డ్ వైడ్ 800 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. 800 కోట్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా, యావత్తు ప్రపంచంలో చూసుకుంటే ఈ రకంగా మనకి ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంటే 8 కోట్ల మందికి ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మనిషిగా పుడితే చాలు. ఆ మనిషిగా పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా 27 నక్షత్రాల్లోని ఏదో ఒక నక్షత్రంలో పుట్టాల్సిందే. 108 పాదాల్లో ఏదో ఒక పాదంతో చెందిన శబ్దం వాళ్ళ యొక్క పేరులో, ఈ యొక్క 800 కోట్ల మంది జనాభాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో మనకు కనపడుతూనే ఉంటుంది. ఏ దేశంలో చెందిన వ్యక్తి అయినా సరే, వాడు భాష వేరైనా, దేశం వేరైనా, ప్రాంతం వేరైనా, ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ వర్తిస్తాయి. వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశిలోనే పుట్టి ఉంటారు. అలాగే అశ్వని నక్షత్రం మొదలుకు రేవతి నక్షత్రంలోనే పుట్టి ఉంటారు. అలాగే వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకునే పేర్లు కనుక చూసుకుంటే ఏ నుండి జెడ్ వరకు మాత్రమే ఉంటాయి. పుట్టడానికి గల తారీఖులు 1 నుంచి 31 వరకు మాత్రమే ఉంటాయి. ఇదే ప్రపంచం మొత్తం. ఇందులోనే యావత్ వరల్డ్ అంతా ఉంది. ఏ నుండి జెడ్ వరకు ఉండే అక్షరాలు, 1 నుంచి 31 వరకు ఉండే తారీఖులు, అలాగే నెలలు కూడా చూసుకుంటే 1 నుండి 12 నెలలు. 1 నుండి 12 నెలలు
ఏ నుండి జెడ్ వరకు 1, 2, 31, 1, 2, 12. అదేమో ఇంగ్లీష్లో తీసుకుంటాం. ఇవి మనకి మన హైందవ ధర్మాన్ని బట్టి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి తీసుకుంటాం. మరి ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి అదృష్టం రావాలి, అదృష్టవంతులు కావాలి అంటే కనుక ఎలాంటి యోగ్యతలు కావాలి చూసుకుంటే ఈ మేషరాశికి చాలా అనుకూలంగా ఉండే ఫ్రెండ్లీ ప్లానెట్లు తీసుకుందాం. మేషరాశికి 4వ స్థానం చంద్రుడిది, ఇది చాలా అనుకూలమైన స్థానం. 5వ స్థానం ఇది రవిది, చాలా అనుకూలమైన స్థానం. మేషరాశికి కుజుడు ఆధిపత్యం. మరలా 8వ స్థానం చూసుకుంటే కనుక దీనికి కూడా కుజుడు ఆధిపత్యం. 9వ స్థానాన్ని చూసుకుంటే గురుడు మిత్రగ్రహం. 12వ స్థానాన్ని చూసుకున్న గురుడే మిత్రగ్రహం. చూసారా, ఒక రాశిలో పుట్టిన వ్యక్తికి అదృష్టం ఎలా వస్తుంది? చంద్రబలం వల్ల, రవి బలం వల్ల, కుజుడు మేషరాశిలో కుజుడు వల్ల, గురుడు వల్ల. ఈ యొక్క రాశుల వాళ్ళే మేషరాశికి మిత్రరాశులు. మేషరాశికి ఏమో చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశికి మిత్రరాశి, కర్కాటక రాశి కాకుండా పంచమ కోణాధిపతి సింహరాశి రాజు మిత్రరాశి. ఇదేమో కుజుడేమో స్వక్షేత్రాధిపతి, గురుడు మిత్రగ్రహము. అలాగే మీనరాశి, ఈ రకంగా మళ్ళీ మనకి మేషరాశి అలా కనబడుతోంది. ఉదాహరణకి ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తి అదృష్టాన్ని పొందాలి అనుకోండి. ఎంతనా అదృష్టం పొందాలి? వాళ్ళు చదువుల్లో యోగం ఉండొచ్చు, ధన సంపాదన ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఇంకా స్థిరాస్తులు రావచ్చు. ఇట్లా అనేక రకాల యోగ్యతలు వాళ్ళకి కలుగుతున్నాయి అంటే ఉదాహరణకి ఆ వ్యక్తి 1వ తారీఖు నుంచి ఏ వ్యక్తి అయినా 31వ తారీఖు వరకు పుట్టడానికి మీకు అనుకూలం ఉంది చెప్పాను కదా. ఆ అనుకూలతలో కలుగుతుంటే ఉదాహరణకి ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులు 1వ తారీఖు కానీ, అలాగే ఈ చంద్రుడికి సంబంధించింది 2వ తారీఖు కానీ, రవికి సంబంధించినది ఈ గురుడు మళ్ళా 3లో వస్తాడు 3వ తారీఖు కానీ, గురుడికి సంబంధించింది 3, అలాగే రవికి సంబంధించింది 5లో కానీ, కుజుడికి సంబంధించింది 9లో కానీ, కేతువు కూడా అనుకూలమే 7. ఈ తారీఖుల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే యోగ్యతను పొందుతారు, యోగాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. వాళ్ళు మేషరాశిలో పుట్టి ఉండాలి, మేషరాశిలో పుట్టి ఉండాలి. ఎందుకోసమని? వీళ్ళు మేషరాశిలో పుట్టారనుకోండి, మేషరాశికి చంద్రుడు అధిపతి బలవంతుడు, అది పౌర్ణమి చంద్రుడు కనుక అయితే మరింత యోగం. ఇక్కడ 2వ తారీఖు పుట్టిన వ్యక్తులకి అదృష్టం పెరుగుతుంది. అలాగే 3వ తారీఖు పుట్టారనుకోండి, మేషరాశిలో పుట్టిన వాళ్ళు 3కి అంటే గురుని యొక్క ఆధిపత్యం. అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి 3వ తారీఖుకి అధిపతి గురుడు కాబట్టి అనుకూలత. అలాగే మేషరాశికి మరలా 5లో పుట్టారనుకోండి, రవి బలం. మేషరాశికి 5 రవి మిత్రగ్రహం. ఇక్కడ మనకి రవి చూసుకుంటే 1 కింద వస్తుంది, 1 మనకి చాలా అద్భుతంగా యోగిస్తుంది. 5వ స్థానం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రవి ఉన్న స్థానంగా వస్తూ ఉంటుంది. చూసారా, ఆ రకంగా ఈ స్థానాధిపత్య బలం, చంద్రుని యొక్క ఆధిపత్య బలం, అలాగే కుజుని యొక్క ఆధిపత్య బలం, గురుని యొక్క ఆధిపత్య బలం, ఇలా పుట్టిన వ్యక్తులు. అలాగే స్వక్షేత్రం మేషరాశి, వృశ్చిక రాశి 9, కుజవత్ కేతు అంటూ 7 కూడా ఫేవర్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా పుట్టిన వ్యక్తులు మేషరాశిలో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఒకవేళ ఈ తారీఖుల్లో 1, 2, 3, అలాగే 7, 9 ఈ తారీఖుల్లో పుట్టిన వ్యక్తులు మేషరాశిలో కనుక పుట్టి ఉంటే వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకని? ఇవన్నీ ఫ్రెండ్లీ ప్లానెట్సే. 8 ప్లానెట్స్ ఇందులో ఏమీ లేవు అసలు. 1కి 2 మిత్రుడే, 2కి 3 మిత్రుడే, 3కి 7 కొద్దిగా ఆలోచించాల్సిన విషయమైన కుజవత్ కేతు అంటా కూడా పర్వాలేదు. మరలా 3కి 9 మిత్రుడే. ఇందులో 5 కూడా 3కి మనకి యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి 5వ రాశి అయిన కారణం చేత ఆ రకంగా యోగ్యతను కలిగిస్తూ వీళ్ళకి పేరు ఎందులో ఉండొచ్చు? మేషరాశిలోనే పుట్టారనుకుందాం, వాళ్ళకి పేరు చాలా అద్భుతంగా ఉండొచ్చు. ఎన్ని అక్షరాల్లో పేరుంటే అనుకూలత కలుగుతుంది అని పరిశీలన చేసాం అనుకోండి. ఉదాహరణకు మనకి ఏ పేరుని చూసుకుంటే కనీసం ఒక 5 అక్షరాల నుంచి 7 అక్షరాలు కానీ, మళ్ళీ మేషరాశికి 9 అక్షరాల్లో కానీ, 10 అక్షరాల్లో కానీ, 11 అక్షరాల్లో కానీ పేరు కనుక ఉంటే, ఈ విధంగా పేరు కనుక ఉంటే వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకుంటాం. వాళ్ళకి యోగ్యత అనేది బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఈ తారీఖుల్లో 5, 7, 9, 10, 11 ఇన్ని అక్షరాల్లో పేరుంటే వాళ్ళు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ రాశిలో పుట్టిన వీళ్ళకి యోగ్యతలు బాగా పెరగాలి, అనుకూలమైన స్థాయి పెరగాలంటే కనుక
వాళ్ళు పుట్టింది ఈ తారీఖులో చూసుకుంటాం, ఈ అక్షరాల్లో పేరు ఉంటుంది. వాళ్ళకి పేరు కూడా చూసుకుంటే మేషరాశి నుంచి చంద్రుని మనం యాక్చువల్గా పేరు చంద్రుడికి పెట్టము, రవికి పెడతాం. రవికి అయితే 19 మనకి చాల్టియన్ కానీ పైథాగరస్ కానీ 19 వస్తే చాలా మంచి యోగ్యత, రవి బలం బాగా పెరుగుతుంది అని అర్థం కనబడుతోంది. 19 తర్వాత మనం బాగా తీసుకోగలిగేటువంటి సంఖ్య 23, 5 కూడా మనకి యోగ్యత కనబడుతుంది. కాబట్టి 23 కూడా మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి యోగమే కనబడుతోంది. 23 తర్వాత 27 చాలా సుప్రీం అధికమైన బలం. మేషరాశినాథుడు కుజుడికి అనుకూలంగా ఉండి అంటే మిత్రగ్రహంగా చెప్పుకుంటాం. 27 తర్వాత అన్నింటికన్నా బలం 30. మేషరాశిలో పుట్టారనుకోండి 9, అంటే ఇక్కడ గురుబలం 30. ఇది చాలా హై లెవెల్కి తీసుకెళ్తుంది, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తుల్ని సమస్తమైన భోగభాగ్యాలు, సిరి సంపదలు, అనుకూలతలు అన్నీ కూడా కలుగుతాయి. అలాంటి యోగ్యత 30 తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి 32 కూడా చాలా మంచిదే. 32 తర్వాత 39, ఇది చాలా చాలా అనుకూలత కలిగిస్తూ ఉంటుంది. 39 తర్వాత మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి సంఖ్యాబలం ఎంత బాగా ఉండొచ్చు, 45 చాలా మంచిది, 46 సుప్రీం నెంబర్, వరల్డ్ ఫేమస్, వరల్డ్ లీడర్ అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క 46లో పేరు ఉంటే యోగ్యత అనేటువంటిది తన్నుకుంటూ వస్తుంది. వద్దన్న వాడికి యోగం కలగాల్సిందే. 46లో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి సంఖ్యాబలంలో పేరు కనుక ఉంటే అలా సెట్ అయితే వాడి అదృష్టం బాగుండి. 46 తర్వాత వాళ్ళకి బాగా కలిసి వచ్చే సంఖ్య 50 ఉంటుంది, అలాగే 55 ఉంటుంది, 55 కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, 59 ఉంటుంది. ఈ సంఖ్యలో పేరు కనుక వస్తే మేషరాశికి చెందిన వ్యక్తులు చాలా అత్యంత ఉన్నతమైన స్థానానికి వెళతారు. మళ్ళీ ఇవే పిరమిడ్ నెంబర్లు వచ్చాయనుకోండి, పిరమిడ్ నెంబర్లు కూడా మీకు ఎప్పుడు పిరమిడ్ నెంబరు చాలా కీరోలు పోషిస్తుందని చెబుతుంటాను. అలా పిరమిడ్ నెంబర్లు కూడా వీటిలోనే ఏదో సంఖ్య వచ్చి కొంతమంది వ్యక్తులు చూసుకుంటూ ఉంటాం, 19 చాల్టియన్ అవుతుంది, 27 పైథాగరస్ అవుతుంది, మళ్ళా మనకి 27 మనకి పిరమిడ్ కూడా వస్తుంది. వాళ్ళు లక్కీ పర్సన్స్. అలాంటి వాళ్ళకి కుబేర తత్వం కలిగిన హోదా కలిగి వస్తుంది, అంటే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. ఎందువల్ల తెలుసా మీకు? 19 అంటే ఇక్కడికి మేషరాశి నుంచి 5వ స్థానం రవిబలం పెరుగుతోంది. రవిబలం ఎలా పెరుగుతోంది? 1 + 9, అంటే రాశ్యాధిపతి యొక్క 9 సంఖ్యకు సంబంధించిన కుజుబలం, 1 అంటే రవిబలం. ఈ 2 శబ్దాలు దీంట్లో ఉన్నాయి. యోగం కలుగుతోంది. ఇది చాల్టియన్లో వచ్చింది. పైథాగరస్లో ఒకవేళ 27 వచ్చింది అనుకోండి, మళ్ళీ 2 + 7, ఇక్కడ మీకు 2 అంటే 4వ స్థానం చంద్రబలం అధికంగా పలుకుతోంది. కేతువు, ఈ చంద్రుడు బాగా బలంగా పౌర్ణమికి ముందున్నాడు అనుకోండి, అప్పుడు కేతువు యొక్క శబ్దం ఈ యొక్క మేషరాశికి కుజవత్ కేతుగా చెప్పుకుంటాం కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ పిరమిడ్లో కూడా చంద్రబలం బాగా ఉండి కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఈ పిరమిడ్ చాలా ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ 27 కాకుండా ఈ వ్యక్తులకి 45 వచ్చింది అనుకోండి, ఇంకా టాపు, 27 కన్నా టాపు. లేదు 46 వచ్చింది అనుకోండి, పిరమిడ్ అసలు చూడాల్సిన అవసరమే లేదు, వరల్డ్ లీడర్గా చెప్తాం. అంటే అలాంటి అవకాశాలు ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క పేర్లలో కనపడుతుంటాయి. ఆ పేరు మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 19 కానీ 23 కానీ 27 కానీ 30 కానీ 32 39 45 46 ఏదైతే రౌండ్ చేశానో ఇవి అత్యంత బలాన్ని ఇస్తాయి. 19 27 30 39 తర్వాత 46 45 కూడా చాలా టాపే, 45 46 55. ఇవి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి అత్యంత యోగాన్ని శుభాన్ని కలిగిస్తాయి. అలాగే వాళ్ళ యొక్క పేరు కూడా చూసుకుంటే సుమారుగా మనకి 9 అక్షరాలు, 9 కానీ 11 అక్షరాలు కానీ పేరు ఉందనుకోండి, మరింత యోగం. ఇక్కడ మీకు చెప్తాను చూసారా, ఇక్కడ రాసాను 9, ఇక్కడ 11. ఈ అక్షరాల్లో పేరుంటే మరింత యోగం ఇక మేషరాశి వారికి కలుగుతుంది. అలాగే ఏ రాశి వారికైనా అంతే, యోగ్యతలు కలగడానికి మళ్ళా నక్షత్రాలను బట్టి కూడా చూసుకోవాలి మనం. ఏ నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి ఆ పేరు ఏ నక్షత్రంలో రాబోతోంది, అలాగే ఆ గ్రహస్థితి ఏ గ్రహాన్ని పలుకుతోంది సూచిస్తోంది. ఇది మీకు మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి ఇవి చెప్పాను అంటే ఇక్కడ చంద్రుడు 2 మిత్రగ్రహమే, రవి మిత్రగ్రహమే, కుజుడు స్వక్షేత్రాధిపతి, గురుడు మిత్రగ్రహం.
మరి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ మకర రాశి కానీ, కుంభరాశి కానీ, తులారాశి కానీ, వృషభ రాశి కానీ, మిథునరాశి కానీ, కన్యారాశి కానీ అంత బాగా అనుకూలించో. ఈ సంఖ్యలో మిత్ర సంఖ్యలు కాదు వాళ్ళకి. ఈ సంఖ్యలో కనుక పేరు ఇక్కడ మనకి వృషభ రాశి 24లో పేరు వచ్చింది అనుకోండి, మేషరాశి వాళ్ళకి 24 చాల్డియన్ కానీ, పైథాగరస్ కానీ, పిరమిడ్ కానీ వస్తే అంత యోగించదు. బుధుడు 23, 41 అలాగే 50 ఆ సంఖ్యాబల పేరు వస్తే అంత బాగా యోగించదు చెప్పుకుంటాం. కాకపోతే 5వ స్థానం అయిన కారణం కొంత యోగిస్తుంటుంది, పూర్తిగా యోగించకపోవచ్చు. అలాగే ఈ కన్యారాశి కూడా అంతే. ఇక్కడ కూడా 23 అలాగే 41 అలాగే 41 తర్వాత 50 ఇలాంటి సంఖ్యల్లో పేరు కనుక ఉంటే కొంత యోగించదు. ఎందువల్ల బుధుడికి, మేషరాశికి బుధుడు మిత్రగ్రహం కాదు కాబట్టి కుజుడికి. అలాగే శుక్రుడు కూడా అంతే. ఇక్కడ 24 కానీ, ఇంకా చూసుకుంటే కనుక 24 తర్వాత 33 తర్వాత 42 51 60 ఇలాంటి సంఖ్యాబలలో మేషరాశిలో పుట్టిన వ్యక్తులు కనుక పేరు ఉంటే వాళ్ళు కోరుకున్నంత ఎక్కువ అభివృద్ధి వాళ్ళకి ఉండకపోవచ్చు, యోగ్యత వాళ్ళకి కలగకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కుజుడికి సంబంధించింది మనకి చాలా అత్యంత అద్భుతంగా కుజుని యొక్క బలాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక 27 టాపు, 45 టాపు ఈ రెండే నేను కన్సిడర్ చేస్తాను. కుజుని యొక్క బలాలు తీసుకోవాల్సి వస్తే 27 కానీ 45 కానీ ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ చంద్రుడు, కేతువు కూడా అనుకూలంగా ఉండాలి. 45కి అయితే పెద్దగా చూడాల్సిన అవసరం ఉండదు, 27కి మాత్రం మనం చూడాలి. అదే గురుబలం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 30 అసలు చూసే పనే లేదు, 39 చాలా టాపు. అసలు ఈ 2 సంఖ్యలు చాలు. 30, 39లో గురుడికి సంబంధించిన పేరు కనుక మేషరాశి వాళ్ళకు ఉంటే చాలా హై లెవెల్, సకల విద్యలు వాళ్ళ పాదాక్రాంతం అవుతాయి. సమస్తమైన లోకము కూడా వాళ్ళకి దాసోహం అవుతుంటుంది. వాళ్ళు ఏ పనిలో అయినా సరే రాణించే శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటారు. అలాగా రాసులను బట్టి, మిత్ర సంఖ్యలను బట్టి, పుట్టిన తారీఖులను బట్టి, అలాగే మాసాలను బట్టి, ఈ యొక్క సంఖ్యా బలాలను బట్టి ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి ఎన్ని రకాల యోగ్యతలు కనబడుతూ ఉన్నాయి. చూసారా, మేషరాశిలో పుట్టే కుబేర్లు అవ్వాలనుకోండి యోగ్యత. మరి వాళ్ళు అభివృద్ధిని పొందలేకపోతున్నారు ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులు అంటే నేను చెప్పిన ఈ సంఖ్యలో వాళ్ళకి పేర్లు లేవు. ఉదాహరణకి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకి 41లో పేరు ఉందనుకోండి, అంత బాగా ఏం కలిసి రాదు. 23 పర్వాలేదు, 41 2, 3 ఎందుకు పర్వాలేదు? 2 అంటే చంద్రుడు అయ్యాడు, 3 అంటే గురుడు అయ్యాడు, అందువల్ల 23 పర్వాలేదు. 41 అంత బాగా ఫేవర్ అవుతుంది చెప్పడానికి ఉండదు. మరలా మీకు 50 కూడా అంత ఫేవర్ అవ్వదు, 51 ఫేవర్ అవ్వదు, 24 ఫేవర్ అవ్వదు. మంచి సంఖ్యలు ఉన్నా కొన్ని సంఖ్యలు వాళ్ళకి కలిసి రావు. మేషరాశి వారు ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోవాలంటే కనుక 46 చాలా టాపు. 46లో పేరు కనుక వస్తే అంతకంటే అదృష్టవంతులు మేషరాశి వారు వేరొకరు లేరు అని చెప్పుకోవచ్చు. అలాంటి యోగ్యతలు అనాలిసిస్ అనేటువంటిది చాలా డీటెయిల్గా చేయాల్సి ఉంటుంది. ఏ రాశిలో పుట్టారు, ఆ పేరు పుట్టిన పేరు మిత్రరాశికి చెందిందా లేకపోతే వ్యతిరేకమైన రాశికి కూడా చెందిందా? ఇక్కడ రాశుల యొక్క మైత్రి కూడా చాలా ముఖ్యం. తర్వాత నక్షత్రాల యొక్క మైత్రి చూస్తుంటాం. మరలా అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు, ఉదాహరణకి మేషరాశిలో పుట్టినటువంటి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. అశ్వని నక్షత్రానికి కేతు అధిపతి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, అలాగే కృత్తిక నక్షత్రానికి రవి అధిపతి. ఈ 3 నక్షత్రాల్లో కనుక ఏ నక్షత్రం వాళ్ళు పుట్టిన మేషరాశిలో పుట్టిన ఆ నక్షత్ర మైత్రి వచ్చేటువంటి సంఖ్యాబలంలో కూడా పేరు ఉందనుకోండి, మరింత అనుకూలత. ఇది చాలా పెద్ద అనాలిసిస్ అన్నమాట. చెప్తుంటాను, ఇది ఒక మహాసాగరం, సముద్రం లాంటి సబ్జెక్టు. ఎంత చెప్పినా వస్తూనే ఉంటుంది. ఒక్క న్యూమరాలజీ ప్రకారంగా A to Z 1 నుంచి 31 అలాగే మనం ఈ యొక్క తారీఖులు, సంఖ్యాబలాలు పేరు పెట్టిస్తే అభివృద్ధి ఏమి వచ్చేది 100% రాదు. చాలామంది ఫెయిల్ అవడానికి కారణం కూడా అదే. సబ్జెక్టు తెలియక, ఎలా పేరు పెట్టుకోవాలో తెలియక, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలియక వేరే వేరే క్యాల్కులేషన్స్ వెళ్ళిపోయేవాళ్ళు వేరే వేరే ఆలోచనలో న్యూమరాలజీని బాగా తవ్వేసి ఇదే గొప్పది అనుకుని వాళ్ళు బార్లో పడుతూ ఉంటారు, చతికిలు పడుతుంటారు. ఎటువంటి ఫలితాలు రాక వాళ్ళ దగ్గర నేమ్ మోడిఫికేషన్ చేయించుకున్న ఫలితాన్ని సాధించలేక, సబ్జెక్ట్ కూడా పాపం పూర్తిగా వాళ్ళకి తెలియక, వాళ్ళకి తెలిసిన సబ్జెక్టులో పేర్లు పెట్టించేసి పాపం వీళ్ళు పుస్తకాలు రాసేసి అనేక రకాలుగా వాళ్ళు పేర్లు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని మనం ఈ యొక్క ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ సోషల్ సర్వీస్లో వాళ్ళ యొక్క పేర్లు డిస్ప్లే చేసి ఫలితాలు రాక లబోదిబో మనం బాధపడుతున్న వ్యక్తులే కొన్ని కోట్ల మంది ఉంటారు. మనకి చూసుకుంటే
కోట్ల మంది ఉంటారు. వాళ్ళే ఎక్కువగా బాధపడే వ్యక్తులు. ఇలా ఈ సబ్జెక్ట్ మొత్తం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అసలు ఏ తారీఖులో పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, అలాగే తారీఖుకి ఏ నెల వాళ్ళ జాతకం ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు ఏ రాశిలో పుట్టారు, అది మిత్రరాశ, శత్రురాశ, సమరాశ, ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వాళ్ళకి పేరు ఎలా పెడితే కూడా బాగుంటుంది. ఇలాగా 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. 1, 2 కాదు, ఒక్క న్యూమరాలజీ కాదు. ఇలా బేస్ చేసుకుని ఒక రాశి ప్రకారంగా కూడా ఆ వ్యక్తి ఎంత స్థాయికి వెళ్తాడో చెప్పచ్చు. అది మిత్ర సంఖ్యలో కలిగినటువంటి పేరుందా, శత్రు సంఖ్యలో పేరు ఉందా, ఇట్లాగా అనేక రకాల అనాలిసిస్లు నక్షత్రాలను బట్టి కానీ, అలాగే పాదాలు, ఈ 108 పాదాలను బట్టి కూడా మనం జాతకం చెప్పచ్చు. దాన్ని బట్టి కూడా మనం న్యూమరాలజీ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఎన్నో పాదంలో పుడితే నవాంశ ఆ పాదంలో ఉన్న నక్షత్రం ఎక్కడ ఉంది. అలాగే 20 నక్షత్రాల్లో కూడా మనం నక్షత్రాలకి సంబంధించిన పేర్లే కొంతమందికి ఉంటూ ఉంటాయి. ఉదాహరణ ఇక్కడ రేవతి అని రాశాను. రేవతి అనే నక్షత్రము అదే పేరు కూడా ఉంటుంది అమ్మాయికి, చూసారా. అలాగే అశ్వని అనే పేరు ఉంటుంది. ఇది నక్షత్రం పేరు, మనిషి యొక్క పేరు కూడా, చూసారా. తనకెళ్ళ భరణి, చూసారా, అది అందులో భరణి అనే పేరు ఉంది. భరణి నక్షత్రం పేరు, ఆయన పేరు కూడా భరణి నక్షత్రంలో ఉంది, చూసారా. అలాగే స్వాతి, ఇది నక్షత్రం పేరు, అలాగే పేరు నక్షత్రం పేరు, మనిషి యొక్క పేరు. అలాగే అనురాధ, అనురాధ ఇది నక్షత్రం పేరు, మనిషి యొక్క పేరు కూడా. అట్లాగేంటంటే నక్షత్రాలతో కూడిన మనుషుల యొక్క పేర్లు కూడా ఉంటాయి. అనురాధ అంటే మనిషి యొక్క పేరే, నక్షత్రం పేరు కూడా అనురాధ నక్షత్రం ఉంది. అది వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇక్కడ 8వ స్థానం వృశ్చిక రాశిలో ఉంటుంది. స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది, చూసారా. అలా ఏ నక్షత్రం, భరణి నక్షత్రం మేషరాశిలోదే, అశ్విని నక్షత్రం మేషరాశిలోదే, అట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ప్రతిదీ డీటెయిల్గా చూడాలి. వాళ్ళ నక్షత్రాధిపతికి సంబంధించిన పేరుందా. ఒక అనురాధ నక్షత్రం ఉంటే కనుక అనురాధ నక్షత్రాధిపతి ఇక్కడ మీకు వృశ్చిక రాశినాథుడు అవుతాడు. వృశ్చిక రాశికి అనురాధ మీకు నక్షత్రాధిపతి చూసుకుంటే ఇక్కడ శని అవుతాడు, చూసారా. ఒకవేళ ఉదాహరణకి అనురాధ నక్షత్రం పుట్టిన వ్యక్తులు ఏ తారీఖుని పుట్టారు, అలాగే వాళ్ళు ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఇట్లా తీసుకోవాల్సిన క్యాల్కులేషన్స్ చెప్తే నమ్మరు కానీ ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తికి సరి అయినటువంటి సన్మార్గంలో పేరు పెట్టాలి. ఎన్నో రకాల పారామీటర్స్ చూడాలి, ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాల పారామీటర్స్లో వాళ్ళ యొక్క పేరును సరిచేసి ఇవ్వాలి. చాలా కష్టమైన పని, అందరి వల్ల అవ్వదు అది. ఎందువల్ల న్యూమరాలజీలో 1 నుంచి 9 ఉంటాయి, 7 నుంచి Z వరకే ఉంటే మనం 5 అక్షరాలు పేర్లు పెట్టి ఇచ్చేస్తాం. పాపం ఫెయిల్ అవుతూ ఉంటారు, సక్సెస్ కారు. ఇట్లాగ మనకి సూర్యమానాన్ని బట్టి ఒకలాగా, చంద్రమానాన్ని బట్టి ఒకలాగా, గురుని బట్టి బారహస్పత్య మానాన్ని బట్టి ఒకలాగా రకరకాల పేర్లు ఉంటాయి. నార్త్ ఇండియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు గురుని బేస్ చేసుకుంటారు, చూసారా. మనం సుమారుగా చంద్రుడిని చూసుకుంటూ ఉంటాం. కొంతమంది రవిని బేస్ చేసుకుంటారు. సూర్యమానం చంద్రమానం మనకి ఎక్కువగా చూస్తుంటారు ఈ పక్కనే. అలాగే గురుదయాప్త ఫలం గురుని బట్టి కొంతమంది చూస్తుంటారు. అట్లా ఇందులో కూడా రకరకాల సిస్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఎవరిని తీసిపడేయకూడదు. కాకపోతే సిలబస్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా బాగుపడాలి, బాగుపడడం కోసమే కష్టపడతాడు. ఈ వ్యక్తులను చూసామనుకోండి, వీళ్ళకి సరి అయిన సంఖ్యలో పేరు పెట్టకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, సబ్జెక్ట్ మీద నమ్మకం పోతుంది, వ్యక్తుల మీద నమ్మకం పోతుంది. వ్యక్తుల మీద సబ్జెక్ట్ మీద నమ్మకం పోయి న్యూమరాలజీ అబద్ధమని, జాతకం అబద్ధమని, వాస్తు అబద్ధమని, ఇట్లా అనేక రకాల వాళ్ళు సఫర్ అయిన తర్వాత, అనేక మందిని కలిసిన తర్వాత సరైన ఫలితం సాధించుకోలేక నమ్మకాలు కోల్పోయి ఇంకా దేని జోలికి రాకుండా అనేక రకాల దుర్భాషలు ఆడే వ్యక్తులు కూడా మనకు కనబడుతుంటారు. సరి అయిన అమరిక, ఇలా 2 చేతులు బాగా కలిసాయనుకోండి, ఇది నమస్కారం అంటాం. ఇలా కలిసినాను, ఇలా కలిసినాను, 2 సమానంగా మ్యాచ్ అయితేనే నమస్కారం. అట్లాగేంటే ఏదైనా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏ వ్యక్తికైనా ఒక మంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అది మిస్ మ్యాచ్ అయిందనుకోండి, ఎనర్జీ రిలీజ్ కాదు. అందుకోసం చెప్తాడు మీకు ఎప్పుడు 3 సబ్జెక్టులు చెప్తూ ఉంటా. ఒకటి చూసుకుంటే చార్డియన్ ఇంపార్టెంట్, పైథాగరస్ ఇంపార్టెంట్, మనకి పిరమిడ్ ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటిలో అన్నీ వస్తాయి. నక్షత్రమైనా, రాశి ప్రకారమైన, మిత్రస్థానమైనా, శత్రుస్థానమైనా, అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమో యోగాలు ఉన్నాయి, నక్షత్రాల ప్రకారంగా మిత్రత్వం ఉందా లేదా, ఈ యొక్క తారీఖుల ప్రకారంగా మిత్రత్వం ఉందా లేదా, వీటిలో సరైన సంఖ్యాబలాల పేరు వస్తుందా లేదా,
ఇట్లాగా 190 పారామీటర్స్లో చూసిన తర్వాత పేరు పెడితే సక్సెస్ అవుతారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇదంతా మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. మీ విలువైన సమాచారాన్ని కూడా కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.